ప్రభునందు ప్రియమైన దేవుని వారిలారా కూడి వచ్చిన పరిశుద్ధులకు ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని లేఖనాన్ని ఈ విధంగా యూట్యూబ్ ద్వారా అనేక మంది అందించడానికి క్రీస్తు ప్రభు సంఘం ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి నూతనమైన కార్యక్రమం బట్టి దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు గురించి పెట్టిన సత్యాన్ని గురించి లోకంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి బోధన కార్యక్రమాలు ఉన్న క్రీస్తు ప్రభు సంఘం ద్వారా దేవుడు లోకానికి ఏదైతే అందించాలని అనుకున్నాడో మొదటి శతాబ్దం నుంచి కూడా బైబిల్లో ఉన్నటువంటి బోధని మానవులు స్వీకరించి దాన్ని కట్టుకొని రీతిగా కట్టగలదు దేవుని యొక్క అనాది సంకల్పం. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి దేవుడు ఉన్నతంగా దేవుని యొక్క మాటలను గ్రంథాల నుంచి పరిశీలించడానికి యేసు ఎందుకని చనిపోయి తిరిగి లేచాడు అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలించడానికి దేవుని సంకల్పంలో నుంచి ప్రతిదీ చూసినప్పుడు బైబిల్ ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి అపోహలు కానీ కాకుండా దేవుడు తన గ్రంథాన్ని చక్కనైన రీతిలో మానవులకు అర్థమయ్యే రీతిలో రచించాడు. అంటే యేసు ఎందుకని చనిపోయి తిరిగి లేచాడు అనే విషయాన్ని ఒక మానవుడు మొదలు తెలుసుకున్నట్లయితే రక్షణ పొంది రక్షించబడి రక్షణలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అది యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవాలనేది దేవుని అనాది సంకల్పం. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు మాట్లాడడం జరిగింది. అని లోకంలో ఉన్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి యేసుని గురించినటువంటి సత్యాన్ని మానవాళి అర్థం చేసుకునే విషయాల్లో యేసునందు దేవుడు ఏం చేయాలనుకున్నాడు, ఏమి చేస్తే దేవుని యొక్క సంకల్పం నెరవేరుతుందని అనుకున్నాడు, ఆదామునందు అందరూ ఎలాగైతే పాపం చేస్తూ ఉన్నారో క్రీస్తు యేసునందు అందరూ కూడా పాపం నుండి విమోచించబడాలనేది దేవుని అనాది సంకల్పం. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని దేవుడు క్రీస్తునందు నెరవేర్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు తాను భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికిన కాలంలో తన శిష్యులతో మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆయన ఒక విషయం తెలియజేశారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టిందని చెప్పారు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు కదా మాటలో, యెరూషలేముకు వెళ్ళిన తర్వాత శాస్త్రుల చేతను పెద్దల చేతను చంపబడి చనిపోయి మూడవ దినం తిరిగి లేచిన అగత్యముగా అంటే తప్పనిసరిగా జరగాలి అని ఖచ్చితంగా చెప్పారు. ఇది తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే ఇది ఎందుకని జరగాలి అని అంటే దేవుడు క్రీస్తు యేసునందు ఏం చేయాలని అనుకున్నాడు అది జగత్తు పునాది వేయడానికి ముందే తను ఆలోచన చేసుకున్నాడు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అప్పుడు మనం పేతురుగా రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 19-20 వచనాలు మనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిగా ఎందుకని అగత్యము తప్పనిసరిగా ఎందుకని జరగాలి అని చెప్తున్నాడు అంటే పేతురుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము
19-20 వచనాలు ఇలా రాయబడి ఉంది. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఇది గొర్రెపిల్ల ఏ విధంగా నిష్కళంకమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తం కలిగిందో ఆ గొర్రె పిల్లకి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనం విమోచించబడాలనేది దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు చెప్తున్నాడు. చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను గాని చెప్పాడు. చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమించాడు. జగత్తు పునాది వేయబడడం అని అంటే ఈ భూమి ఆకాశము, భూమి అంటే సమస్త వస్తువులు, ఆకాశం అందున్నటువంటి సమస్త వస్తువులు సృజించక మునిపే దేవుడు మానవుడు కూడా సృజించక మునిపే దేవుడు ఏం చేశాడనంటే యేసుని నియమించాడు. ఎందుకని నియమించాడు? ఎలాగ నియమించాడు అంటే ఈయన భూమి మీద పుట్టాలి, ఈయన చనిపోవాలి, తిరిగి మళ్ళీ ఏమవ్వాలంటే లేవాలి అని దేవుడు నిర్ణయం చేశాడు. ఎప్పుడు నియమించాడంటే జగత్తి పునాది వేయబడక ముందే నియమించాడు అని చెప్పాడు. నియమించాడు అనే సృష్టిలో ఏ వస్తువు లేనటువంటి సమయంలో నియమించాడు. నియమించినటువంటి అతన్ని దేవుడు ఎందుకు నియమించాడో, ఆయన చనిపోయి తిరిగి లేవాలి అనేది దేవుని యొక్క నిర్ణయం అయినది. అంటే చనిపోయి తిరిగి లేవడం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏంటో దైవ గ్రంథం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుతున్నప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పాడు. జగతి పునాది వేయబడక ముందే నియమించబడినటువంటి యేసు క్రీస్తు సృష్టి ప్రారంభమైన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత భూమి మీద పుట్టినటువంటి ఈయన చనిపోయి తిరిగి లేవాలి అనేది దేవుని యొక్క సంకల్పం. చనిపోయి తిరిగి లేవడం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏంటి అంటే దేవుడు క్రీస్తు యేసునందు నియమించాడు అనంటే నూతన సృష్టి. చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తునందు ఎవరైనా ఉంటే కనుక వారు ఏమవుతాడని చెప్పాడంటే నూతన సృష్టి అవుతాడు అని చెప్పాడు. నూతన సృష్టి అందు గురించి ఏం చెప్పాడనంటే ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇవే కొత్తవాయను అని చెప్పాడు. పాతవి గతించెను కొత్తవాయను అని క్రీస్తు యేసు చనిపోయి తిరిగి లేవడం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏంటి అంటే ఈ భూమి మీద దేవుడు నూతన సృష్టిని ప్రారంభించాడు. యేసుక్రీస్తు అనే యొక్క మరణ సమాధి పునరుత్థానాల వల్ల కలిగినటువంటి ఉన్నతమైన స్థితి ఏమిటి అంటే నూతన సృష్టిని ప్రారంభించాడు. పాతవన్నీ గతించిపోయినవి అంటే పాతవి ఏం గతించిపోయినవి, ఇదిగో కొత్తమైనవి అని ఏం చెప్తున్నాడు అంటే క్రీస్తు యేసునందు నూతన సృష్టి జరిగినటువంటి విధానము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో గ్రంథములను తెలియజేస్తుంది. కొత్త నిబంధన అనేది ప్రారంభించబడిన తర్వాత
అందులో దేవుడు కొత్త నిబంధన ద్వారా ఏం చేయాలనుకున్నాడు? క్రీస్తు యేసునందు ప్రతి వాడిని నూతన సృష్టిగా లేదా నూతన పురుషునిగా చేయాలని దేవుడు జగత్తి పునాది వేయడానికి ముందుపై ఆలోచన చేశాడు. అది యేసుక్రీస్తు వారి యొక్క మరణము తిరిగి లేవడం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏంటంటే ప్రతి మానవుడు కూడా గత పాపం నుండి విమోచించబడి నూతన సృష్టి అయినటువంటి పాపం లేనటువంటి జీవితాన్ని పొందినటువంటి విధానము క్రీస్తు యేసు వారి యొక్క మరణము తిరిగి లేవడం వల్ల జరిగింది. చదువుదాం మనం ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగిన వాడినై ఉన్నాను. నేనేం చేశానంటే క్రీస్తు యేసు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానం వల్ల కలిగినటువంటి దాని మీద విశ్వాసం నుంచి ఎవరైనా క్రీస్తు యేసునందుకు వచ్చింది కదా, వారి యొక్క పాపములను దేవుడు ఏం చేశాడు? ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని జగత్తు పునాది వేయడానికి ముందే ఈ ఆలోచనను దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాన్ని యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మరణ పునరుద్ధానాల వల్ల దేవుడు ఏం చేశాడంటే ఆయన ద్వారా, అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు, యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేతను శాస్త్రుల చేతను చంపబడి 3వ దినమున లెగిచే అగత్యము అది తప్పనిసరిగా జరగాలి అని చెప్పాడు. తప్పనిసరిగా జరగాలి. అందుకే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన కొన్ని గంటల ముందు కూడా ఈ గిన్నె నా ఎద్ద నీళ్ళు తొలగించుము అని తెలియజేసి మరలా ఆయన ఏమన్నారంటే నీ చిత్తమే సిద్ధించుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి చంపబడి 3వ దినమున లేచుట అది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం కాబట్టి అది తప్పనిసరిగా జరగవలసిందే. అది నుంచి బైబిల్ జాగ్రత్తగా గమనించినటువంటి మనము చాలా మంది ముస్లిం సహోదరులు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఏ ప్రవక్త అయినా యేసుక్రీస్తు సిలువ వేయబడతారు అని చెప్పారా, లేకపోతే చంపబడతాడు అని చెప్పారా అనేది చాలా మంది యొక్క ఆలోచన. చాలా మంది యొక్క ఆలోచన ఉంది అలాగా. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఎవరంటే ప్రవక్తే. యేసుక్రీస్తు వారు ప్రవక్తే కనుక ప్రవక్తే ఏం చెప్తున్నారు అంటే ఫ్యూచర్ చెప్తున్నారు, ప్రవచనాన్ని చెప్తున్నారు, జరగబోయే ప్రవచనాన్ని తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రవక్త కాబట్టి ప్రవచనాన్ని తెలియజేస్తారు అనమాట, జరగబోయేదని తెలియజేస్తున్నారు. ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు వారు చనిపోయారని, చనిపోతారు అని ఏ ప్రవక్త ప్రవచించారని మాట్లాడుకుంటారు. అంటే దైవగ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతాం మనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దైవగ్రంథంలో ఆయన సమాధి చేయబడతారు అని ఆధారాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. 53వ అధ్యాయం 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిన చెప్పారు. అంటే బైబిల్ని సరిగ్గా చదవకుండానే బైబిల్ మీద బైబిల్ విషయాలను మాట్లాడడానికి చాలా మంది కొనుక్కుంటున్నారు. ఆయన మరణమైనప్పుడు అంటే బ్రతికున్నప్పుడునా? మరణమైనప్పుడు అంటే చనిపోయినప్పుడనే కదా. చనిపోయిన వారికి కదా సమాధి నియమించబడుతుంది. అదే చనిపోయి సమాధి చేయబడడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. అని ఆయన తిరిగి వేస్తాడు అని తీసుకున్న తిరిగి చెప్పాడు. అది అపేక్షంగా జరగాలి.
ఎందుకంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే తనలో తాను నిర్ణయించుకున్న విషయాన్ని మానవాళిని సంపూర్ణంగా పాపం చేసినటువంటి వ్యక్తుల్ని పాపం లేకుండా పరిశుద్ధులుగా చేసే కార్యక్రమాన్ని యేసుక్రీస్తునందు దేవుడు చేశాడు. అందునుంచి ప్రతిఫలంగా ఆయన ఏం చేశాడనంటే సాదృశ్యంగా బాప్తిస్మం ద్వారా ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడాలో ఆ రక్షణ ప్రణాళికని దేవుడు యేసుక్రీస్తునందు చేశాడు. ముందు యేసుక్రీస్తునందు అని ఒక వ్యక్తి యేసుక్రీస్తుకి ఎలాగైతే మరణం రోజు చూసి మళ్ళా తిరిగి లేచారో అలాగనే మానవాళ్ళు కూడా రక్షించబడడానికి యేసుక్రీస్తు యొక్క మరణం మీద విశ్వాసం ఉంచి రక్షించబడాలని ఆలోచన దేవుడు తన యొక్క ఏర్పాటులో చేశాడు. అంటే ప్రపంచంలో మానవాళ్ళందరినీ రక్షించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుగురించి మనం చదివినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఎలా రాయబడి ఉంది? 14వ వచనం నుండి ఆయన మన సమాధానమై ఉండి అని చెప్తున్నారు. ఆయన మన సమాధానమై ఉండి అంటే మన అని అంటే యూదులకు ఆంగ్లీయులకు సంబంధించినటువంటి యూదులకి అన్యులకి సమాధానం కలగాలని ఆయన మన సమాధానమై ఉండి ఎందుకంటే జగత్తు పునాది వేయబడక ముందే నూతన సృష్టి చేయాలని ఎవరైనా క్రీస్తు చేసినందుకు వస్తే కనుక వారి నూతన సృష్టి కావాలని దేవుడు ముందుగానే నిర్ణయించిన నిర్ణయం ఇది. అందుకే ఎఫెసీ పత్రికలో ఈ విషయం చెప్తున్నాడు చూడండి. అటు యూదులు ఇటు అన్యజనులు వీరిరువురు కూడా ఏమవ్వాలి అంటే వారి పాపం నుండి విమోచించబడాలి. మరి యూదులకి ధర్మశాస్త్రం ఉంది కదండి అని చాలా మందికి ఆలోచన ఉండొచ్చు. ధర్మశాస్త్రం ఉంది కదండి అని ఆలోచన ఉండొచ్చు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ మనుషుడు కూడా పాపం నుండి విడుదల కలిగించబడదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం అంటే ఏమిటో తెలియజేస్తుంది. పాపం అంటే ఏంటో చెప్తారు కానీ పాపము నుండి లేదా వారి గత పాపం నుండి వారు విడుదల పొందాలి అంటే తప్పనిసరిగా ప్రతి వారు ఏం చేయాలంటే దేవుడి జగత్తు పునాది వేయబడక ముందే తనలో తాను నిర్ణయించుకున్న నిర్ణయాన్ని యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా నూతన సృష్టి అవడానికి ఏర్పాటు చేసిన ఏర్పాటుని ప్రతి వారు రావాలి. అందుగురించి చెప్తున్నాడు పౌలు ఏమన్నారంటే మనము ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును చెప్పడం. మీకును మాకును అంటే రాస్తున్న పౌలు యూదులు అన్యజనులకు రాస్తున్నాడు. ఏమన్నాడంటే మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని అంటే యూదుల్ని అన్యులను అంటే యూదులకి అన్యులకి మధ్య గోడగా ఉన్నటువంటి ధర్మశాస్త్రము అనే ఇక చట్టాన్ని ఏం చేశారంటే తన శరీరం అంతా కొట్టివేసి ఇరువురిని కూడా ఏం చేస్తారంటే ఒక నూతన సృష్టిగా చేయడానికి దేవుని యొక్క ప్రణాళికని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే నెరవేరుస్తారు. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి అని చెప్పాడు చూడండి. ఒక్క నూతన పురుషునిగా ఈ ఇరువురిని అంటే అన్ని జనుల్ని రెండు యూదుల్ని ఈ ఇరువురిని ఒక్క నూతన పురుషునిగా సృష్టించి అనేసి ఏదైతే దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు అనుకున్నాడో దానిని దేవుడు క్రీస్తు ఏం చేశాడంటే నెరవేర్చాడు అనమాట. నెరవేర్చాడు. యేసుక్రీస్తు వారు ఎందుకని చనిపోయారు, ఎందుకని తిరిగి లేచారు అని అంటే ప్రతి వారు నూతన సృష్టి కావడానికి వారి పాపం నుండి వారు విడుదల పొందడానికి
దేవుడు ఈయనని జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు, నియమించాడు. ఆయన నియమాన్ని తగిన కాల సమయంలో ఏం చేశాడంటే నెరవేర్చాడు అనమాట. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన చూడండి, చిత్తము దేవునిది, చిత్తము దేవునిది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు జగత్తు పునాది వేయబడక ముందే జరిగింది. అందుగురించి యేసుక్రీస్తు యొక్క సమాధి పునరుద్ధానాలు జరగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం ఎందుకని అంటే మనమందరం నూతన పురుషులుగా లేదా నూతన సృష్టి కావడానికి, నూతన సృష్టి అవ్వాలని దేవుని యొక్క ఆలోచన. భూమి మీద సమస్త ప్రజలు కూడా క్రీస్తు యొక్క మరణం మీద విశ్వాసం ఉంచినప్పుడు అందుకే ఈ ప్రణాళికను బట్టి దేవుడు ఈ నూతన సృష్టి కావాలని విధి విధానాన్ని బట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నప్పుడు, కొలస్సీలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 15వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయ్యింది సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు అని చెప్పాడు అన్నమాట. సర్వ సృష్టికి అని అంటే ఏదైతే దేవుడి జగత్తు పునాది వేయబడక ముందు నియమించి ఉన్నాడు నూతన సృష్టిని గురించి, ఆ నూతన సృష్టికి మొదటి వాడయ్యాడు, ఆది సంపూర్ణుడయ్యాడు అని చెప్తాడు అనమాట. ఆది సంపూర్ణుడయ్యాడు, ఆయన ద్వారా నూతనంగా అన్ని కూడా సృజించబడినవని చెబుతూ 15వ వచనం నుంచి తెలియజేసేమన్నాడంటే 17వ వచనం నుండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడై ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి, ఆది అంటే ప్రారంభమయ్యుండి, నూతన సృష్టికి ఆయన ఏమైనాడంటే ప్రారంభికుడయ్యుండి, ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపూర్ణుడయ్యాడు. మృతులలో నుండి లేచుటలో ఆయన ఏమయ్యాడంటే ఆది సంపూర్ణుడయ్యాడు. ఇది ఇప్పటికప్పుడు జరిగేటువంటి కార్యక్రమం కాదు. ఇది ఆయనకి సమాధి, ఆయన మరణమైనప్పుడు సమాధి భక్తిహీనులతో నియమించబడింది. నియమించబడిన తర్వాత దేవుడు ఏం చేశాడనంటే తిరిగి లేపాడు. ఆయన లేవడం వల్ల ఆయన యొక్క సమాధి పునరుద్ధానాల వల్ల ఏమొచ్చిందంటే ఈ భూమి మీద దాని మీద విశ్వాసం వచ్చిన వారికి నూతన సృష్టి అయ్యే అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాడు. చదువుదాం. మృతుల నుండి లేచుటలో ఆది సంపూర్ణుడాయను, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత, చూడండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను అని చెప్పాడు. తండ్రి అభీష్టమది అని తండ్రి అభీష్టము, తండ్రికి ఇష్టమైనటువంటి కార్యక్రమం చేశాడు.
అని నూతన సృష్టి చేయాలని ఆలోచన అందుగురించి ఈయనని మృతుల్లోంచి లేచుటలో ఆది సంపూర్ణుడయ్యాడు. మృతుల్లోంచి లేచుటలో ఆది సంపూర్ణుడయ్యాడు. ఆ మృతుల్లోంచి లేచే కార్యక్రమాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించి తగినటువంటి కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. సృష్టించబడిన తర్వాత 4000 సంవత్సరాలు అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన మరణం వల్ల, ఆయన చనిపోయి తిరిగి లేవడం వల్ల పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి విమోచన కలిగిందని గ్రంథం మనకు తెలియజేస్తుంది. చదువుదాం మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున మొదటి నిబంధన కాలంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ యొక్క ప్రజల గురించి ఏమయ్యాడంటే మరణము పొందినందున. ఎందుకని మరణించాలంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. అనేకమైన కారణాల వల్ల దేవుడు ఏం చేశాడంటే ఆయన మరణానికి ఒప్పుకున్నారు, ఆయన నలగొట్టడానికి ఒప్పుకున్నారు, ఆయన సమాధి చేయబడడానికి ఒప్పుకున్నారు. అది అగత్యంగా జరగాలి అనేది యేసుక్రీస్తు తెలియజేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నప్పుడు తాను మృతులకును సజీవులకును ప్రభువైనటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని తెలియజేస్తున్నారు. ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికి అంటే కారణాలు తెలియజేస్తున్నాడు. అదే మృతుడైన వాడైనా, చనిపోయిన వాడైనా, అంతకు ముందు చనిపోయిన వాడైనా, సజీవుడు అయిన వాడైనా ఒకడు యేసుని ఏమని ఒప్పుకోవాలంటే ప్రభువుని ఒప్పుకోవాలి. అందుగురించి ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి కార్యక్రమం అందుకని జరిగినాయి అన్నమాట. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుతున్నప్పుడు తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను అని చెప్పాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే తన సొత్తుగా చేసుకోవడానికి. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన సొత్తుగా చేసుకోవడానికి. అందుకని సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు చేసుకోవడానికి కాదు ఆయన చేసింది. అందుకని దాన్ని ఏం చేశాడనంటే మన కొరకు అర్పణగా అర్పించుకున్నాడని తెలియజేశాడు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన చనిపోవడము, తిరిగి లేవడము అనే దాని ద్వారా దేవుడు ఏం చేశాడనంటే ఒక నూతన సృష్టిని ప్రారంభించాడు. ఆ నూతన సృష్టిని జగత్తు పునాది వేయబడక ముందే నియమించిన దానిని యేసుక్రీస్తునందు ఏం చేశాడంటే ముందుగానే యెషయా గ్రంథం 53 వచనంలో 9వ వచనంలో ఆయన తెలియజేశాడు. ఖచ్చితంగా ఆయన మరణమవుతాడు, ఆయనకి భక్తిహీనుల సమాధి నియమించబడుతుందని ముందుగానే తెలియజేశారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తెలియజేశారంటే నేను తప్పనిసరిగా చనిపోయి 3వ దినం తిరిగి లేచుతాను అని యేసుక్రీస్తు వారు కూడా తెలియజేశారు ఈ సంగతిని. అది ఏ విధంగా ఆయన చెప్పారో అలాగన ఆయన తిరిగి లేవడం వచ్చినట్టు ప్రతిఫలాలు మృతులకును సజీవులకును ప్రభువు ఆయన చనిపోయి తిరిగి లేచారని తెలియజేశారు. సత్క్రియలకు ఆసక్తి కలిగినటువంటి ప్రజల్ని తనకు సొత్తుగా చేసుకోవడానికి ఆయన అప్పగించుకున్నారు అని తెలియజేశారు.
యూదులు అన్యులు ఎవరైతే ఉన్నారో వారిరుని కూడా ఏం చేశారనంటే సంధి చేయడానికి ధర్మశాస్త్రాలను కొట్టివేసి ఆయన నెరవేర్చి దాన్ని కొట్టివేసి వారిరుని కూడా ఏం చేశారు, ఒక నూతన పురుషునిగా చేశారు అనేది టోటల్గా అపోజిట్ పౌలు ఏం చెప్పాడు అంటే దేవుని సంకల్పంలో ఎవరైనా క్రీస్తు చేసినంత మీరు వాడు నూతన సృష్టి అని చెప్పారు, నూతన సృష్టి అని చెప్పారు. ఇంకా దీనికి సంబంధించిన సంగతులు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆలోచించేద్దాం. తర్వాత ఎపిసోడ్లోకి మిగతా విషయాలు కూడా మనం ఆలోచించేద్దాం. ఇప్పటివరకు మనం ఆలోచించిన విషయాల్ని మీరందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా మీరు విని అనేక మందికి ఈ విషయాల్ని తెలియజేయవలసిందిగా ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా స్థానిక క్రీస్తు ప్రభు సమాధానం తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి ప్రభుత్వాలైన మీ ఉన్నతమైన లెక్కల చేత మమ్మల్ని భద్రపరిచి మీ సంకల్పాన్ని మీ ఉద్దేశ ప్రకారం మేము ఆలోచించడానికి చేస్తున్న మేలు బట్టి స్తోత్రాలు. మీ కుమారుడు ఆయన చనిపోయి తిరిగి లేవడం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏంటోనే వాటినైనా మనకి వెనుకల్లో వాటిని గ్రహించి దాని యొక్క స్థితిలో నిలబడడానికి మాకు యూట్యూబ్ ద్వారా మాటలు విడిచిన బిడ్డలకి సహాయం అందించిన విధానం బట్టి స్తోత్రాలండి. ఇంకప్పుడు మనం భద్రపరిచి నిలకడైనటువంటి మనస్తత్వం మనం దయచేసి మేము నూతన పురుషులమని పాపం నుండి విమోచించబడేవారమని మేము గుర్తిని బ్రతకడానికి సహాయం అనుగ్రహించమని పరిశుద్ధాంగా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి కూడా మా ప్రభువుని కృతజ్ఞతలు ఆస్తులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు విద్య కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.